నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ 18వ తారీఖు గురువారం పుష్యమి నక్షత్రం, గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు. 11:30 వరకు ఈ యోగవంతమైనటువంటి సమయం ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైంని అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ఆ రోజుకి లేకపోతే ఆ కాంబినేషన్కి ఉన్న పవర్ ఏంటో చెప్తూ ఎట్లా మేమందరం వినియోగించుకోవచ్చు ఈ రోజుని చెప్పండి సార్. చెప్తానండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం సంఘటన చెప్పి దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అర్జునుడికి ఎన్నో అస్త్రాలు అవన్నీ ఉంటాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శివుడి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ యోగించేలా చేస్తాడు. అంటే ఏమిటి, నువ్వు ఏ కర్మ చేస్తున్నా కర్మకి మళ్ళీ దైవానుగ్రహం కావాలి. కర్మకి కనుక దైవానుగ్రహం లేకపోతే ఆ సంకల్పం దైవ సంకల్పం అవ్వదు. దైవం సంకల్పించుకుంటే పని అవుతుంది, కానీ నువ్వు సంకల్పించుకుంటే పని అవ్వడం కాదు అనే విషయాన్నే గురు పుష్యయోగం కూడా చెప్తుంది. పుష్యమి నక్షత్రానికి శని అధిపతి. ఆ శని యొక్క నక్షత్రం గురువారం రోజు వస్తే గురు పుష్యమి యోగం. అంటే నీ సంకల్పము, నీ యొక్క కర్మ దేవతకి అర్పిస్తూ దేవతా సంకల్పంతో నీ పని అవ్వడమే. ఆ రోజు కనుక మనం ఫలానా సంకల్పం అంటే మనం ఫలానా కర్మ నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం రోజు నువ్వు పనిచేస్తున్నావు, దానికి అధిదేవత కూడా బృహస్పతే, చెప్పాలంటే గురువే. అందుకే ఆ యోగం కదా సార్. ఆ యోగం కూడా. అయితే అందుకే మీకు చూడండి, ఎనీ పుష్యమి నక్షత్ర 90% ఆఫ్ కేసెస్ ఈజ్ డ్యూయల్ మ్యారేజ్లు అవుతుంటాయి పుష్యమి నక్షత్రానికి. అయ్యో, మరి ఇంత పవర్ఫుల్ కదా. అలాగే స్లో మా లైఫ్. అందుకే చూడండి, ఆ నక్షత్రాన్ని వివాహానికి ముహూర్తం బెటరు. అవును. ఎందుకు బెటరు? బికాజ్ ఆఫ్ దానికి డ్యూయల్టీ అనే లక్షణం ఉంది కాబట్టి. అనురాధకి పూర్వభద్రకి పెడతారా? పెడతారు. పుష్యమికి బెటర్. పుష్యమికి బెటరు, ఎందుకంటే దానికి అధిదేవత ఈతని కాబట్టి. అయితే అనురాధ మళ్ళీ అందరికీ పెట్టరు, కొన్ని ఉంటాయి, దాని లెక్కలు ఉంటాయి, అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ఒక పని అవ్వట్లేదు, ఆ రోజు మరలా పునఃప్రారంభించడం గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు అది కొంచెం సఫలీకృతం అవ్వడానికి బాగా తోడ్పడుతుంది. అయితే ఆ రోజు చేయవలసినటువంటిది ఏం చేయాలి? ఆ రోజు శని యొక్క మహాదశ నడుస్తూ జన్మజాతకంలో శని ప్రభావం అస్సలు బాగాలేదు అన్నప్పుడు కూడా గురు పుష్యమి యోగం రోజు మీరు దగ్గరలో ఉండే ఆలయాలకి నూనెని కైంకర్యానికి వాడడానికి ఇవ్వడము, గోవుకి బెల్లము తినిపించడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా చేయాలి. ఇక రెండో విషయం ఏమిటి అంటే, ఆ రోజు గురు పుష్యమి యోగం కలిగిన రోజు అంటే ఆ పర్టికులర్ రోజు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా మీరు పంచిపెట్టడం కానీ, మరియు హాస్పిటల్స్లో రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పళ్ళు ఇవ్వడం. ఎందుకండి ఆ రోజు ఎందుకు చేయాలి అంటే, శని కర్మకారకుడు. ఇప్పుడు ఒకరికి సహాయపడడం ఇవన్నీ ఏంటి? దైవ కార్యాలు అవన్నీ కూడా. మనం ఒక సహాయపడుతున్నాం అంటే దేవుడు మెచ్చుకుంటాడు, ఒకరిని ఇబ్బంది పెడుతున్నాం అంటే దేవుడు శిక్షిస్తాడు, ఇది మనకు తెలిసిందేగా. కాబట్టి దేవుడు యొక్క అనుగ్రహం అక్కడ కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే నువ్వు ఒక మంచి పని శని ఎవరికి కారకుడు? ఈ కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి, రోగగ్రస్తులకి, వీళ్ళందరికీ శనే కారకుడు. అందుకే చూడండి, ఎనీ సాటర్న్ మహాదశ అంతర్దశ ఎక్కడో దగ్గర చిన్న హెల్త్ ఇష్యూ అని ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు సాటర్న్లో. ఖచ్చితంగా ఎంతో కొంత ఎల్నాడు శని ఇష్యూ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మహాదశలో అంతర్దశలో 4-6 కనెక్టివిటీ వస్తే ఇస్తుంది. శనికి 4-6 కనెక్టివిటీ వచ్చిందంటే డ్యామ్ షూర్గా ఆ అంతర్దశ అయిపోయే లోపల హెల్త్ ఇష్యూ అవ్వాల్సింది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. దానికి గోచార శని కూడా వచ్చి లేకపోతే గోచార కేతు కూడా వస్తే ఇంకా. అందుకే ఆ టైంలో ఏం లేదు. జ్యోతిశాస్త్రం ఎందుకుంది అంటే, నీకు ఈ టైంలో ఇలా కలగబోతుంది, నువ్వేం చేయాలి? పెట్రోల్ తక్కువగా ఉంది, నువ్వు మధ్యలో పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ కొట్టించుకుంటావు. అందుకని పెట్రోల్ తక్కువగా ఉందని లబోదీపోని ఏడుస్తే పెట్రోల్ ఉండదుగా. అలాగే ఇక్కడ నీకు ఈ మహాదశ అంతర్దశ వస్తుంది కాబట్టి నువ్వు ముందు నుంచే నీ హెల్త్లో కేర్ తీసుకుంటావు. అయితే ఏ దశలో అయినా అంతర్దశ శని వచ్చినప్పుడు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా సార్? అంటే ఓన్లీ శని మహర్దశలో ఏంటంటే పోర్ట్ఫోలియో, మీకు శని కనుక ధనాన్ని లాభాన్ని ఇచ్చే పోర్ట్ఫోలియో ఉంది, అప్పుడు ఏం కాదు. మళ్ళీ అంటే ఆయన ద్వితీయ భావంలో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే రోగకారకుడికి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చెప్పండి. ఇప్పుడు ఒక బాగా ఎద్దుందండి, మంచి ఒక దానికి ఏదో సినిమాలో చూపిస్తారు, ఏదో కారంలో పెట్టగానే పోయి పొడి చేస్తుందని. అవును. అంటే దానిలో ఉండే బలము, దానిలో ఉండే ఎనర్జీ, దానికి ఉండే పొగరికి ఇంకొంచెం మనం రెచ్చగొట్టాం, అది వెళ్ళి బీభత్సం సృష్టిస్తుంది. అట్లాగే ఒక కారకుడికి
ఆ పోర్ట్ఫోలియో అంటే ఒక గ్రహానికి ఆ పోర్ట్ఫోలియోస్ కనెక్ట్ అయినప్పుడు అది ఇంకా ఎక్కువ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, స్పోర్ట్స్లో బాగా రాణించాలి. కుజుడికి స్పోర్ట్స్ కారకత్వాలు బలంగా వచ్చాయనుకోండి ఆపలేరు. మొన్న చూడండి ఆ వైభవ్ అనే వ్యక్తి విజృంభించేసారు, 15 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు 10 ఏళ్ళు, ఆ అబ్బాయి కూడా అలాగే ఆడతాడు. అబ్బో ఇది చూడండి ఇంకా బాగుంది ఇదేదో. అలా ఏంటంటే ఆ పర్టికులర్ ప్లానెట్కి ఏ పోర్ట్ఫోలియో వచ్చింది. ఓకే. శనికి కనుక రోగకారకత్వాలు వస్తే విజృంభిస్తాడు, లేకపోతే శుభ్రంగా ఐరన్ వాటిలో డబ్బులు కూడా వస్తాయి. అది కూడా ఉంది. ఆయనే డబ్బులు ఇచ్చేటట్టయితే డబ్బులు కూడా వస్తాయి. ఏ ద్వారా వస్తాయి పట్టుకోవాలి. డబ్బులు ఇస్తాయంటే కాదు, ఎలా వస్తాయి డబ్బులు? ఐరనా, ఆయిలా, లేకపోతే లేబర్ని సప్లై చేస్తాడా, అవి పట్టుకోగలగాలి. ఓకే సార్. అది పట్టుకోకుండా నాకు డబ్బులు వస్తుంటే ఎందులో వస్తాయి? ఈ డబ్బులు వస్తాయి అందరూ ఎందులో వస్తా అని చెప్పేదే అస్ట్రాలజీ. అట్లా. ఓకే సార్. సో గురువారంతో కూడినటువంటి రోజు కాబట్టి గురువు ఆరాధన కూడా ఏమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చా సార్? ఇస్తుంది. ఏదైనా ఒక నామం చెప్తారా మరి చదువుకునే విధంగా? నామము అంటే ఒకటి, ఎప్పుడైనా సరే గురుచరిత్ర పారాయణం చేయడం అన్నిటికంటే ఉత్తమం. రెండవది దత్తాత్రేయ గురుచరిత్ర, లేకపోతే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను చాలామందికి సంతానం లేదు అన్నప్పుడు ఈ మంత్రం వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి లేకపోయినా టక్కన సంతానం కలుగుతుంది. సో గురువు సంతానాన్ని కూడా ఇస్తాడు, గ్యారంటీ. గురువు ఏమి ఇవ్వలేడు, అన్ని ఇవ్వగలడు. ఇంకొకటి సార్, ఈ టైంలో అంటే చాలా ఆస్పేషియస్ టైం కదా, ఇంక ముహూర్తాలు ఏం చూడక్కర్లేదు, ఏదైనా వాహనాలు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అని నేను వినడం జరిగింది, నిజమేనా? అంటే ఒకటి, మనము వర్జము దుర్ముహూర్తము యమగండం చూసుకోవాలి. అవి కాకుండా మనకి తెలియక వాటిని విస్మరిస్తూ కేవలం రాహుకాలని చూస్తున్నాము. అవి కాకుండా మనం మంచి సమయంలో తీసుకోవచ్చు. అంటే ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు మంచిది ఓవరాల్గా, కానీ ఆ ఒక్కరోజు మంచిదని వెళ్ళిపోయిన దానికి ఆ రోజులో ఏ పాయింట్ మంచిదో అని చూసుకొని వెళ్ళిందని చాలా తేడా ఉంది. 4th house పాడవకుండా చూసుకోవాలి. మీరు వాహనం తీసుకుంటున్నారు లగ్నం నుంచి, లేదా గృహప్రవేశం చేస్తున్నారు, దాన్ని ముహూర్తం అంటాం. అంటే ఓవరాల్గా ఆస్పీషియస్ డే, అందులో మీకు ఏది మంచిది. బట్టల షాప్కి వెళ్తాం, అన్ని బట్టలు మంచివే, కానీ మీకంటే ఒకటి నచ్చుతుంది, పలానా శారీ పలానా డ్రెస్ అంటున్నాగా, అట్లా. ఇది కూడా అలాంటిది. రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి ఈ పవర్ఫుల్ డే డెఫినెట్గా మళ్ళీ వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు, రేర్గా వస్తుంది. వినియోగించుకోవాలి మన వాళ్ళని మనవి చేస్తూ అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.